ఈ ఎండలకి చల్లగా ఎక్కడో దుంకాలని ఉంది. అందుకే పుట్టింటి వాళ్ళతో ఏదో పుష్కరాలకు వచ్చినట్టు జలకాలాడడానికి జలవిహార్కి వచ్చేసాం. ఇంటి నుంచి తెచ్చుకున్న చిక్కీని చెక్కింగ్ లో పక్కన పడేశారు. చూస్తుంటే పక్క వాళ్ళు పాప్కార్న్ కూడా చెక్కింగ్ లో పోయినట్టే. టికెట్ చూపించి మనకు లోపలికి దూరిపోదాం. నార్మల్గా మనం టికెట్ చూపిస్తే వాళ్ళు చించేసి మనకి ఇస్తారు కదా, ఇక్కడ చించకుండా మన చేతికి తగిలించేశారు. 3 feet హైట్ కన్నా ఎవరు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరూ అడల్ట్ కింద కౌంట్. అడల్ట్ టికెట్ వచ్చేసి 550 రూపీస్. 3 feet కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం టికెట్ 450 రూపీస్. ఇంక ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తిరిగిపోయి అక్కడ ముందుకెళ్తే లాకర్స్, చేంజింగ్ రూమ్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి అర్జెంట్గా ఒక కాస్ట్యూమ్ తీసేసుకోవాలి. ఈ మేడమే మనకి కాస్ట్యూమ్ ఇచ్చింది. అసలే మనం లావు కదా, చూసుకొని కొంచెం డార్క్ కలర్ ఇవ్వమని అడిగేసా. జులై సినిమాలో కట్టె నుంచి బయటికి రా అమ్మా అన్నట్టు ఇక్కడ నీళ్ళలోంచి కొంచెం బయటికి రానన్నా అని అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను నీలం కలర్ కాస్ట్యూమ్ వేసుకున్నాను. పక్కన షాప్ లో స్విమ్మింగ్ క్యాప్స్, ఫ్లోటర్స్ అన్ని అమ్మేస్తున్నారు. మనం ఎలాగో షవర్ పచ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇలాంటి క్యాప్లు అన్ని కొనలేదు. ఇంకా మన వస్తువుల గురించి దిగులేం పడక్కర్లేదు. చెప్పుల స్టాండ్, లాకర్ రూమ్స్, మన బట్టలు పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ జల్ విహార్లో 2-3 రకాల పూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం లేడీస్ అండ్ కిడ్స్ పూల్ దగ్గరికి వెళ్తాం. కిడ్స్ పూల్లో అయితే నీళ్ళు అంత లోతుగా ఉండవు. ఒక 3 feet హైట్ ఉన్న పిల్లలు కూడా ఈజీగా నించొచ్చు ఆ పూల్లో. ఆ పూల్లో దిగడానికి ఇక్కడ 4-5 రకాల స్లైడ్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ స్లైడ్ కనిపిస్తుంది. ఇది పావుల్లాగా మెలకలు తిరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కాబట్టి గుండెల్ని గుప్పిట్లో పెట్టుకొని జారిపోతున్నాను దీంట్లోకి. నేను చూడ్డానికి స్నాప్చాట్ ఫిల్టర్ లాగా భయంకరంగా కనిపిస్తుంది కానీ అంత డేంజరస్ ఏం కాదు. నామన్నా నేను మెల్లిగా జారుకుంటూ రావాలనుకుంటే వెనకాల కనిపిస్తున్న కుర్రాడు దూసుకుంటూ వచ్చేసి నన్ను నీళ్ళల్లోకి తోసేశాడు. ఈ స్లైడ్ అయితే భలే ఉంది. నెక్స్ట్ ఇంకేమేమి స్లైడ్స్ ఉన్నాయో చూసేద్దాం. మిగతా అన్ని స్లైడ్స్కి అయితే క్యూ కట్టారు. ఆ ఎర్ర స్లైడ్ ఖాళీగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి జారిపోదాం. ఈ స్లైడ్ అయితే సాఫీగా అయిపోయింది కాబట్టి కొత్తగా ఇంకేమైనా ఉందాయా చూద్దాం. ఆ నీళ్ళ మధ్యలో కూడా వెరైటీగా ఏవో స్లైడ్స్ పెట్టారు, అవి కూడా ట్రై చేద్దాం. ఈదుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి చూస్తుంటే మొత్తం షవర్ లాన్ ఉన్నట్టు ఇక్కడ నీళ్లు పడుతూనే ఉన్నాయి. అందరూ వర్షంలో తడవడానికి అయితే భయపడిపోతారు, అమ్మో జలుపు చేస్తుందని. కానీ ఇలాంటి ప్లేసులకు వచ్చి మస్తుగా ఆడుకుంటారు. ఈ కిడ్స్ పూల్ ఏరియాలో అన్నిటికన్నా ఏమైనా ఖతర్నాక్ స్లైడ్ ఉందంటే అది ఈ ఎల్లో స్లైడే. దానిపైన జారిన ప్రతి వాళ్ళు ఏదో గంగలో మునిగి తేలినట్టు నీళ్ళలో పడిపోతున్నారు. పట్టుకోవడానికి లైఫ్ గార్డ్స్ ఉన్నా నా ప్రాణాలను ఎందుకు రిస్క్ లో పెట్టడం అని మళ్ళీ బ్లూ స్లైడ్ మీద జారిపోయాను. రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేదు రస్కే అని తెలిసినా కూడా ఆ రస్క్ ని చాయ్లో ముంచుకొని తినేస్తాను నేను. అంతేనే కానీ నేను దూసుకెళ్తా అనడానికి నేనేం మహేష్ బాబుని కాను. ఇంక ఈ పిల్ల బచ్చ స్లైడ్స్ పక్కనే పెద్ద స్లైడ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే ఈ 8వ నంబర్ బస్ ఎక్కాలి. అంటే ఈ 8 నంబర్ షేప్లో ఉంది ఈ ఫ్లోటర్ని పైకి మోసుకొని తీసుకెళ్ళాలి. ఈ స్లైడ్ చూస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది, కానీ ట్రై చేయాలంటే నాలో ఉన్న ధైర్యలక్ష్మి ఎక్కడో దాక్కుంది. బయటికి రమ్మని బ్రతిమలాడినా టైంకి బయటికి రాలేదని నేను స్లైడ్ని ట్రై చేయలే. అంతలోపు ఎవరో వేవ్ పూల్లో అలలు మొదలయ్యాయని కేకేశారు. అందుకే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు దాకా నీళ్ళల్లో దుంకడం వల్ల వచ్చిన అలసటని ఈ అలలు తీసేస్తాయి అనుకుంటే అలసటని తీయడం ఏంటి, అమాంతంగా ముంచేసేటట్టు ఉన్నాయి. ఇప్పుడైతే అలలతో కుష్టి పడుతున్నా. మొన్ననే అమెజాన్ లో ఫోన్ కి వాటర్ ప్రూఫ్ కవర్ కొన్నా. అదిగో నా చేతిలో వేలాడుతుంది అదే. కానీ ఆ ఫోన్ తో డైవింగ్ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే తేడా కొట్టిందనుకో నా ఐఫోన్ కి దహన సంస్కారం చేయాల్సి వస్తుందని. అందుకే దూసుకెళ్లకుండా మూసుకొని ఉన్నా. ఇక్కడ తీవ్రంగా నేనేదో చూస్తున్నాను. అదేంటో తెలుసా, ఈ జలకన్యలు నీళ్ళల్లో ఉండకుండా అక్కడెందుకు ఉన్నాయా అని. అంటే ఆల్రెడీ పూల్లో చాలా జలకన్యలు ఉన్నాయి కదా. అదిగో అక్కడ దూరంగా ఫౌంటైన్స్ తో పాటు పాటలని మొదలు పెట్టేశారు. ఇప్పుడు అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇదే మన రెయిన్ డాన్స్. మనకి ఆ గోడల పైన పిడకలు వేసే స్టెప్ తప్ప వేరే స్టెప్ రాదు. అయినా గుంపులో గోవింద అన్నట్టు ఏదో చేసేస్తున్నాం. పక్కన ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారా అని చూసి ఎవరినో ఒకరిని కాపీ కొట్టడమే. నాతో పాటు నా పొట్టలో ఉన్న ఎలకలు కూడా బాగా డాన్స్ ఆడుస్తున్నాయి. అర్జెంటుగా వాటి కోసం పొట్టలో ఏదో ఒకటి పడేస్తున్నాయి కానీ అవి గమ్మునుండవు. తినడానికి ఏముందా అని వెతుకుతూ వెళ్తుంటే దారిలో కనిపించింది. ఈ ఇండోర్ క్రికెట్ స్టేడియంలో బాబు బ్యాట్ తో దగ్గర సిక్సర్లు కొట్టేస్తున్నాడు. ఈ ప్లేస్ వచ్చేసి ఆ వేవ్ పూల్ పక్కనే ఉంటుంది. ఆ వేవ్ పూల్ కి అటు పక్కన ఇంకోటి కూడా కనిపిస్తుంది. అదే మన హుస్సేన్ సాగర్. దాన్ని ట్యాంక్ బండ్ అంటారు. ఇప్పుడే మీరు వీడియోని పోస్ట్ చేస్తే చిన్న రెయిన్బో కనిపిస్తుంది. ఆ రెయిన్బో కనుక మీరు ఫోటో తీసి నాకు కామెంట్ సెక్షన్ లో పెడితే మీకు జల్ విహార్ కి ఫ్రీ టికెట్స్ ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అయినా సరదా కోసం కామెంట్స్ లో పెట్టాలనుకుంటే పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ గుంగ్రాలు తిరిగి ఆలుగడ్డను తినేయడానికి రెడీ అయిపోతున్నా. ఈ ఒక్కొక్క ఆలుగడ్డ ధర వచ్చేసి 100 రూపాయలు. ఏం చేద్దాం, ఇలాంటి ప్లేస్ లో మనకి ఆకలిస్తే వాళ్ళు అడిగినంత సమర్పించుకోవాల్సిందే. ఏదో మసాలాల్లో ముంచేశాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా మసాలాలను జల్లేసి వేడి వేడి సెగల మీద ఉన్న నూనెలో ముంచేశాడు. మొదట్లో వేసిన మసాలాలు సరిగ్గా పట్టలేదు అనుకుంటా. మళ్ళీ పైనుంచి కారపొడి జల్లేశారు. ఏదో నాకు ఇది ఇష్టమని మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నాను గానీ అంత క్రంచిగా ఏం లేవు. అందుకే తయారు చేసేటప్పుడు ఊరికనే వాళ్ళకి కంగారు పెట్టకూడదు. ఇదిగో ఈ పెద్ద స్లైడ్ కింద ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది. దర్జాగా కూర్చొని తినడానికి కుర్చీలు కూడా వేస్తారు. అసలే చాయ్ ప్రియులం, అందుకే ఒక చాయ్ ఆర్డర్ చేస్తా. ఇది చాయో పానకమో అర్థం కాల. వీళ్ళకి షుగర్ ఫ్రీగా వస్తుంది అనుకుంటా. కేజీలు కేజీలు ఇస్తారు. ఆ చాయ్ తాగాక నాలుగు రుచంతా పోయింది. అర్జెంటుగా ఉప్పు కారాలతో ఏదో ఒకటి తినాల్సిందే. పిల్లలందరూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు. ఈ రోజుకి తినాల్సిన పొటాటో కోట అంతా అయిపోయింది. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ ని ముట్టుకోలే. అంతలోపు మా అన్నయ్య ఆ సమోసాలో కూడా పొటాటోనే ఉంటుందని చెప్పేశారు. ఏం చేద్దాం, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఇప్పుడైతే జల్విహార్ లో ఉన్న ప్లే ఏరియా మీకు చూపించేస్తాను. ఒక్కొక్కసారి పిల్లలు నీళ్ళలో దుంకడానికి భయపడతారు.
వాళ్ళకి ఇక్కడ మంచి టైం పాస్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళకి ఆడుకోవడానికి రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే పక్కన దొరికిన ఫ్రీ ట్రాంపోలిన్ పైన పిల్లలందరూ తెగ దుంకేస్తున్నారు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ఉంది. కానీ అప్పటికే ఓపిక నశించింది. ఆల్రెడీ సగం చంద్రముఖిలా మారిపోయాను. అందుకే డ్రెస్ మార్చేసుకొని బయలుదేరదామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా డర్ కే ఆగే జీతే అనే కొటేషన్స్ నమ్మితే ఇలాంటి స్లైడ్ పైన ఎక్కండి. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ కోసం వెతుకుతున్నా. ఈ జలవిహార్ చుట్టూ 4 ప్రదక్షిణాలు చేశాక ఎగ్జిట్ బోర్డ్ కనిపించింది. ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటి కాదు. మనకి కాస్ట్యూమ్స్ ఇచ్చారే దాని పక్కన ఎగ్జిట్. వెళ్లే ముందు చేతికున్న టికెట్ ని కట్ చేస్తారు. ప్రస్తుతానికి చిక్కి ఉందా ఎవరైనా కొట్టేసారో చూడాలి. అమ్మయ్య ఉంది, బ్రతికిపోయాం. వామ్మో ఎన్ని తిండి పదార్థాలని వీళ్ళు స్వాధీనం చేస్తారు. ఇదేంటో ఫస్ట్ టైం చూస్తున్నాను. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంట. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ ఫ్రీ బస్ ఏదో కనిపించింది. ఇది జల్విహార్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్ లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కవర్ చేస్తూ సెక్రటేరియట్ దగ్గర దింపేస్తుందంట. బస్ గానీ ఆటో గానీ ఇక్కడ నుంచి దొరకకపోతే ఫ్రీ బస్ ఎక్కేసి అక్కడ సెక్రటేరియట్ లో దిగిపోయి అక్కడ ఎక్కచ్చు బస్సు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్